నమస్కారం. ఈరోజు ఎమగనూరు నియోజకవర్గంలో కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఇక కార్యక్రమాలు అనేవి మొదలు పెట్టబోతున్నాము. ఇంకా ఎలక్షన్స్కి ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమగనూరు నియోజకవర్గాన్ని అప్పచెప్పడం జరిగింది. అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. చెన్నకేశవరెడ్డి గారి ఆశీస్సులతో, ప్రజల అభిమానంతో చక్కగా క్యాంపెయినింగ్ చేయగలుగుతానని, మరి వారి అందరికీ కూడా ఆశీర్వాదంతో ఎమగనూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందా అని అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో గర్వంగా, ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్లేందుకు మాకు జగనన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు. గత 5 సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు. ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద విద్య కానివ్వండి, అలాగే వైద్యం కానివ్వండి, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే. మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, ఆ నమ్మకాన్ని ఇచ్చాడు. అన్న ఇచ్చిన నమ్మకంతో ఈరోజు మేము కావాలి అంటే మరి జగనన్ననే గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి, మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది, పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము అన్న ఇచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయినింగ్కి ముందుకు వెళ్తాము. ఈరోజు చెన్నకేశవరెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే గౌరవనీయులు చెన్నకేశవరెడ్డి గారు, అలాగే జగనన్న చెన్నకేశవరెడ్డి గారి తనయుడు జగనన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను. వారి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని. ఇంకా అన్న పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలకి రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగనన్నను నాకు తోడుగా పంపిస్తానని. మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం, ఒక ఆశతో ఉన్నాము. సో ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడు గారిని మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి
ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సీఎం గారు కూడా గుట్టా రేణుకమ్మ గారికి సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీ నన్ను గెలిపేయాలని సీఎం గారు ఆదేశం చేయడం జరిగింది. నేను కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ గుట్టా రేణుకమ్మ గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విజయానికి గట్టిగా కృషి చేస్తాము, తప్పక ఆమెను గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నా. ఈ ఎలక్షన్స్లో ప్రతి గ్రామంలో కూడా మన వైఎస్ఆర్ నాయకులు తర్వాత వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాలు ఉన్న ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరు కూడా మొదటి నుండి కూడా ఇది వైఎస్ఆర్ అభిమానంతో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి, కానీ ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ జగనన్న గారి ఓట్లుగా మారిపోయినాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు కొందరు జరిగిన వాళ్ళు. దీనికి దృష్టాంతం ఏమంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 31 సీట్లలో గెలవడము, వాళ్ళు మెజార్టీ అంతా కలిపితే కౌన్సిలర్ల మెజార్టీ అంతా కలిపితే వైఎస్ఆర్ పార్టీకి దాదాపు 12,000 కోట్లు